భూ సంస్కరణలో అమలు చేసిన సాహసి పివి నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. పివి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘన నివాళి అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పివి సొంతమని అన్నారు. పివి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టడం అందరికీ గర్వకారణమని తెలిపారు. పివి నరసింహారావు గారు లాంటి మహానుభావులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తా ఉన్నాను. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారు విద్యార్థి దశ నుండే సమాజం దేశం కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆనాటి పెద్దలు రామానంద తీర్థ గారి నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కనపరిచారు. అనేక భాషల పైన పట్టు పెంచుకోవటమే కాకుండా పాలనలో వారి తన శైలిని ముద్రను కూడా వేయటం మనం చూశాం. వారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ దేశంలోనే ఒక అతిపెద్ద నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిన భూ సంస్కరణ అమలు చేసే కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ధీరోదాత్తమైన నిర్ణయాలు తీసుకొని పెద్ద ఎత్తున దాన్ని అమలు చేసినటువంటి చరిత్రను కూడా